రైట్. ఫిష్ వెంకట్ అంటే ఎవరికి తెలియనిసిన పని లేదు. ఆయన అందరికీ తెలిసిన వారు. హాస్యపరంగా గానీ, రౌడీగా గానీ సినిమాలో అలరించిన వ్యక్తి. సో, ఇప్పుడు ఆయన హెల్త్ సిట్యుయేషన్ అయితే కొంచెం క్రిటికల్‌గానే ఉంది. అంటే కిడ్నీస్ ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాంతో ఫేస్ చేస్తా ఉన్నాడు. సో, ప్రస్తుతం ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆయన హెల్త్ ఎలా ఉంది? ఆళ్ళ భార్యని తెలుసుకుందాం. ఫిష్ వెంకట్ గారి భార్య మనతో ఉన్నారు. ఆయన సిట్యుయేషన్ హెల్త్ ఎలా ఉంది ప్రెజెంట్ ఇప్పుడు? కండిషన్ బాగాలేదని చెప్తున్నాం డాక్టర్లు. ఎంత తొందరగా మీరు కిడ్నీ మార్పించుకుంటారో అంత తొందరగా మీ ఆయన మంచిగా అదొక్కటే దారి, ఆయనకు ఇంకే దారి లేదు. అదే చెప్తున్నారు వాళ్ళు. మొన్న రోజున వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. కొంచెం అందరూ హెల్ప్ చేసిరు. ఆ పైసలన్నీ వచ్చినా కూడా అక్కడ మెడిసిన్స్ కడుతూనే ఉన్నాం. రైట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు సోషల్ మీడియా పరంగా స్ప్రెడ్ అయితున్న న్యూస్ ఏంటంటే ప్రభాస్ గారు మీకు ఆర్థిక సాయం చేశారంటూ కూడా 50 లక్షలు ఇస్తామంటూ. ఇది నిజమేనా? ఇది నిజం కాదమ్మా. ఇప్పుడు నేను కూడా చూసిన, గంట ముందు చూసిన వాట్సాప్లో అందరూ ఫోటో కొట్టి మరీ పంపిస్తుంది నాకు. మా ఇంటికాడ అందరూ ఉంటారు కదా, ఆంటీ ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదమ్మా, అది కరెక్ట్ అయితే మేము ఇక్కడ ఎంత ఉంటాము, అసలు ఇది కరెక్టే కాదని మేము ఇప్పుడు అనుకుంటున్నాం, అప్పుడే మీరు చేస్తున్నారు. కరెక్ట్ కాదే కాదు. ఫోన్ వచ్చింది, అది ఎవరు చేసారో, ఫేక్ న్యూసా ఎవరు చేసారో. మా పిల్లలు కూడా సంతోషం, ప్రభాస్ వాళ్ళ షూటింగ్ కానీ అదే యాక్సిడెంట్ నుంచి వచ్చింది కదా సంతోషపడ్డాం, కానీ ఇట్లా ఫేక్ న్యూస్ అని మాకు తెలియదు. సో, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడారు? ప్రభాస్ నుంచి అలా ఎవరు మాట్లాడారు? అవతల తరపున ప్రభాస్ అని చెప్పినప్పుడు ఎవరు మాట్లాడారు? మాట్లాడండి, మా బాబు మాట్లాడి, నాకు తెలియదమ్మా. సో, డబ్బుల విషయం గురించి ఏమి చెప్పలేదా మాట్లాడినప్పుడు? డబ్బుల విషయం మేము వాళ్ళకైనా ఎవరికైనా మేము డబ్బులు మాకు చేతికి ఇవ్వమని చెప్తలే. ఆయన ఆపరేషన్ చేయించని చెప్తున్నాం. మాకు ఆ డబ్బు ఇవ్వమని చెప్తలే. ఆపరేషన్ చేయించండి ఎవరైనా కానీ, ప్రభాస్ కానీ ఈయన చాలా మందితో చేసిండు. ఇప్పుడు దయచేసి చూసి ఎవరో ఒకరు ఆదుకుంటున్న ఆశ. ఎవరి దగ్గర నుంచి అయినా పెద్దవాళ్ళ నుంచి ఆర్థిక సాయం అందిందా? ఇప్పటివరకు అయినా స్పందించారు? ఎంతమంది స్పందించారు మీరు? ఇప్పటిదాకానైతే ఎవ్వరు చేయలేరమ్మా. గబ్బర్ సింగ్ టీం వచ్చి నిన్న చూసిపోయి అట్లా మా పిల్లని, మా బాబుని, మా పాపని తీసుకొని పోయి ఏదో కేసీఆర్ దగ్గర తీసుకుపోయారు. మరి ఎవరు తీసుకుపోయారో తెలియదు. మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళు ఆయన ఒక ఊరు నుంచి వచ్చిండు, ఆయన ఒక 1,00,000 రూపాయలు ఇచ్చిండు ఇలా. సో, ఇప్పుడు ప్రస్తుతం ప్రభాస్ సహాయం చేశాడు అనగానే ప్రతి ఒక్కరు కూడా మేము సంతోషపడ్డాం. ఎందుకంటే ఫిష్ వెంకట్ గారికి ఆపరేషన్ జరిగిపోతుంది, ఓన్లీ డోనర్ దొరికితే చాలు అనుకున్నాం. కానీ అలాంటి టైంలో మీరు చెప్పిన మాట అంటే మాకే చాలా బాధాకరంగా ఉంది. సో, ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ జరగబోతుంది? ఇప్పుడు ప్రభాస్ న్యూస్ ఫేక్ అంటున్నారు. సో, ఎలా ఆర్థిక సహాయం ఎలా అందబోతుందంట? ఇది మాత్రం ఫేక్ న్యూస్ అమ్మా. మాకు మా ఆయనకు సెల్ ఫోన్ వచ్చింది, ఇస్తా అంటారు, ఇప్పుడు కూడా ఇస్తా అంటారు, చాలామంది చేస్తారు, కానీ పైసలు అడుగుతారు. మీరు ఎంత ఇస్తారంటే, మీరు ఎంత అడుగుతారు అంటే, మీరు ఎంత ఇస్తే అంత అంటే, మాకు వాళ్ళు ఎంత ఇస్తే మేము అంత ఇస్తామని చెప్తున్నాం. ఇప్పటికీ అదే చెప్తారు. కాల్ వస్తూనే ఉన్నాయి ఆయనకు, ఇస్తాను వస్తారు ముందుకు. ఎప్పుడైనా వాళ్ళు వచ్చి కొంచెం దయచేసి ముందుకు వస్తే వాళ్ళు ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉన్నారు ఇప్పుడు. సో, ఇంకా ఫిష్ వెంకట్ గారికి ఆరోగ్య పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది? అండ్ ఎన్ని రోజులకు కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటారు? ఎంత జల్లి చేసుకుంటే అంత మంచిదని చెప్తుంది డాక్టర్. అదొక్కటే ఆయనకు, ఇంక తప్పించి ఇప్పుడు ఏం లేదు. అదే దారి అంటమ్మా. అందుకే ఇదంత ప్రాబ్లం మాకు. ఎందుకు చేస్తారంటే ఎవరు ఫేక్ న్యూస్లు ఎందుకని ఇలా స్ప్రెడ్ అవుతున్నాయి అంటారు? ఎందుకని నాకు కూడా అసలు అర్థమవుతుంది. అసలు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? పిఆర్కే హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా అట్లనే చిరంజీవి గారు మాకు 50 లక్షలు ఇచ్చారు అని చెప్పారు. అంటే అప్పుడు 50 లక్షలు ఇస్తారు, ఇప్పుడు 50 లక్షలు. అసలు అది అట్లా ఇవ్వడానికే ఓకే. అసలు మేము తీసుకుంటామా, వాళ్ళు ఇస్తారు అట్లా? వాళ్ళకైనా తెలుసున్నారు కదా ఇచ్చింది ఇవ్వండి, మరి ఎందుకు ఇట్లా చెప్తున్నారు? నాకు అసలు అర్థమవుతుందమ్మా. సో, మెయిన్గా ఎవరు మాట్లాడారు? ప్రభాస్ గారి నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఆ టీం నుంచి ఎవరు మాట్లాడారు? మా పెద్ద బాబే మాట్లాడిండు. ఉన్నారు, ఇప్పుడు అవైలబుల్గా ఉన్నారా మాట్లాడారు? ఆయనే చెప్పిండు, అన్న మాట్లాడా, మా పెద్ద ఇంకో బాబుకి ఇచ్చిండు. ఆయన మాట్లాడితే నేను కాదని చెప్తుండంట. సో, ఫోన్ చేసిన వ్యక్తి కాదంటున్నారు ఇప్పుడు? ఇప్పుడే చేసిండు, ఇంతకుముందు చేస్తే నేను కాదని చెప్తున్నాను. మరి ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నా నాకు అసలు అర్థమవుతుంది నాకు. అందు గురించే ఇప్పుడు మేము చూసి అనుకుంటున్నాం. అందుకే ఎవరు వస్తలేరు హెల్ప్ చేయడానికి, చూసి అన్నీ మేము ఇప్పుడే మేము అనుకుంటున్నాం. మీరు అన్నట్టే ప్రతి ఒక్కరం కూడా సంతోషపడ్డాం. ఎందుకంటే 50 లక్షలు ఆపరేషన్ సెట్ అనగానే మేము సంతోషపడ్డాం. మా టీవీ తరఫున కూడా మేము చాలా ఆనందపడ్డాం, ఎందుకంటే ఒక వార్త వచ్చినప్పుడు. సో, ఇలా వ్యూవర్స్ మీరు కూడా చూస్తున్నారు కదా, కొంతమంది వ్యూవర్స్ కోసం చేస్తున్న పని, లేదా కొంతమంది వ్యక్తులు చేస్తున్న పని ఇది. ఇలాంటి ఆర్థిక సాయం అందలేదు ఇప్పటివరకు కూడా ఫిష్ వెంకట్ గారికి. కానీ అందంటూ కూడా న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, వారి భార్య మాటలో విన్నారు. సో, ఇకపై ఎవరైనా చేయాలనుకుంటే వారికి ఏంగా చెప్తారమ్మా? వాళ్ళు ఎవరైనా సాయం నిజంగా చేయాలని వస్తే వాళ్ళు ఎంతమంది ముందుకు వచ్చారు? ఎవరైనా చెప్పారు? అంటే ఎంతమంది ఇస్తామని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఇచ్చారు అప్రాక్సిమేట్గా? ఫోన్లో మాట్లాడినమ్మా, రియల్గా చూడలేదు. ఫోన్లలో ఇస్తామని ఫోన్ చేస్తున్నారు. అంటే మేము అన్నాం కదా ఇట్లా 50 లక్షలు ఖర్చు అవుతాయి అంటే, డాక్టర్ మాకు చెప్పిండు, హెల్ప్ చేయమని చెప్తున్నాం కదా, మాకు ఎంత ఇస్తారని అడుగుతారు. వాళ్ళు ఎంత ఇస్తే మేము అంత ఇస్తామని వాళ్ళకి చెప్తున్నాం. అంతే తప్పించి వాళ్ళ మొక్కలు మాకు తెలియదు, వాళ్ళ మొక్కలు మాకు తెలియదు. ఫోన్లోనే, పుట్టి ఫోన్లోనే. ఏదైతే ఫిష్ వెంకట్ గారి హెల్త్ సిచ్యువేషన్ ఇప్పుడు బాలేని టైంలో ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చారంటూ కూడా వాళ్ళ కూతురు కాల్ రావడం జరిగింది. సో, ఆమెను అడిగి తెలుసుకున్నాం. సో, ఇప్పుడు మీకు ఎవరు కాల్ చేశారు? కాల్ చేసినప్పుడు ఏం మాట్లాడారు? ఇలాంటి సంభాషణ జరిగింది మా మధ్య?
నాకు మండే రోజు ఈవినింగ్ కాల్ వచ్చింది. ఇప్పుడు రోషన్ అన్నది ఇంటర్వ్యూ అయిపోగానే కాల్ వచ్చింది. చేసి ఇట్లా నేను ప్రభాస్ వాళ్ళ పిఏ మాట్లాడుతున్నా, సార్ ఉండే కాల్ చేయించిండు అని చెప్పినాడు. తర్వాత ఇట్లా ఏమైనా హెల్ప్ కావాలని అడగమని చెప్పిండు అని అంటే కావాలి సార్ అని చెప్పిన. అయితే తను అన్నాడు సరే ఒక 10 minutes అయి కాల్ చేస్తా అని చెప్పిండు. ఇంతవరకు కాల్ లేదు, ఏం లేదు, అసలు ఇలాంటిది ఏమీ హెల్ప్ చేయలేడు తను. సో మరి ఎందుకంటారు ఎవరు చెప్పారంటారు 50 లక్షలు ఇచ్చారు ప్రభాస్ గారు ఆపరేషన్ నేను చేపిస్తాను అని చెప్పి న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతా ఉంది. సో ఇది నిజంతా నిజం కాదంటారా? నిజం కాదండి, అబద్ధం ఇది. అసలు ఏమి ఇవ్వలేదు మాకు. ఇప్పటివరకు ఎవరైనా సాయం చేయడానికి వచ్చారు? ఎంతమంది వచ్చారు ఏమైనా తెలిసిందా? ఫిలిం ఇండస్ట్రీ నుంచి అయితే అసలు ఎవరు రాలేదు. ఒట్టి డాడీ ఫ్రెండ్స్, గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాత్రమే, ఇంకెవ్వరు రాలేదు. అంటే వాళ్ళు చెప్పింది కేవలం ఏం మాట్లాడారు మీతో? మీకు ఫోన్ చేసినప్పుడు కేవలం అంతే మాట్లాడారు మీరు ఇందా మీరు చెప్పినట్టే? ఏమన్నా హెల్ప్ కావాలా అని అడుగు అని చెప్పిండంట. ఆ నంబర్ కూడా కావాలంటే చెప్తాను నేను నీకు. సో ఏమని చెప్పారు? అంటే ప్రభాస్ గారు పిఏ అని మాట్లాడుతున్నా అని చెప్పారా లేకపోతే ఏమని చెప్పారు? ప్రభాస్ పిఏ మాట్లాడుతున్నా అని చెప్పాడు. సో ఇంతవరకు అయితే ఒకటే కాల్, మళ్ళీ మీరు కాల్ బ్యాక్ చేసినప్పుడు ఏమైనా మాట్లాడారు వాళ్ళు మీతో? నేను కాల్ బ్యాక్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు. సో మరి ఎప్పటి నుంచి జరుగుతుంది మళ్ళీ మీరు కాల్ బ్యాక్ చేసినప్పుడు ఎప్పటి నుంచి లిఫ్ట్ చేయకుండా ఉన్నారు? 3 days నుంచి. 3 days అవుతుంది. సో 3 days నుంచి జరుగుతూనే మ్యాటర్ ఇదంతా కూడా. సో ఇప్పుడు సర్క్యులేట్ అవుతా ఉంది. సో ఇప్పటివరకు బయట నుంచి కానీ ఎవరైనా మీకు సాయం చేస్తా అన్న వాళ్ళు చేశారా లేకపోతే ఇది కూడా అలాగే ఉంటుందా? ప్రభాస్ గారి ఇష్యూ జరిగినట్టే ఉందా, ఫేక్గా జరుగుతుందా లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా చేశారా? లేదండి, మాకు ఇంకా ఏమీ హెల్ప్ అయితే ఏమి రావట్లేదు బయట నుంచి. ఇండస్ట్రీ నుంచి అయినా కానీ గవర్నమెంట్ నుంచి ఎక్కడి నుంచి కూడా మాకు హెల్ప్ అయితే రావట్లేదు. ఒట్టి ఫ్యాన్స్ మాత్రమే హెల్ప్ చేస్తున్నారు అంతే. సో ఇప్పటి వరకు ఇలాంటి సాయం అందలేదు అయితే ప్రభాస్ గారు ఇచ్చారన్నది ఫేక్ అంటారు కంప్లీట్గా? అంతే అండి, ఫేకే, ఇది ఫేక్ న్యూస్. విన్నారు కదా ఇప్పటివరకే వారు ఫిష్ వెంకట్ గారి డాక్టరే చెప్పారు, వారి మాటలో విన్నారు. ఎవరైతే ప్రభాస్ గారు 50 lakhs ఇచ్చారో ఆపరేషన్ చేస్తానంటూ కూడా చెప్పిన వార్తలని కూడా అవాస్తవం అని చెప్పి కూడా వారి మాటలో విన్నాం. ఇలాంటి ఫేక్ న్యూస్లు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? ఇలాంటి కథనాలని ఎందుకంటే అంటే 3 days బ్యాక్ ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో ఇది మండే రోజు రావడం జరిగిందంటే కాలామికి ప్రభాస్ గారు పిఏని మాట్లాడుతున్నాను, ప్రభాస్ గారు పిఏని మాట్లాడుతున్నా సార్ అడగమన్నారు, మీకు ఏమైనా సహాయం కావాలా, ఏమైనా ఆర్థిక సహాయం కావాలా సార్ అడగమన్నారని చెప్పి అడిగారంట. సో దాన్ని కొంతమంది ఇంకోలాగా కవర్ చేసుకుంటూ వచ్చారు. సో ప్రపంచాన్ని కూడా నమ్మించే ప్రయత్నం చేయడం జరిగింది. కేవలం ఇప్పుడు వారి మాటలో విన్నాం, ఫిష్ వెంకట వారి డాక్టర్కి చెప్పారు, వారి మాటలోనే విన్నాం. ప్రభాస్ గారి నుంచి పిఏ నుంచి అయితే ఫోన్ వచ్చిందని చెప్పారు, కానీ అది నిజంగా ప్రభాస్ గారు పిఏనా లేకపోతే ఇంకెవరైనా చేశారని తెలియదు. మళ్ళీ వీళ్ళు కాల్ బ్యాక్ చేసే ప్రయత్నం కూడా చేశారంట, కానీ ఎలాంటి ఆర్థిక సహాయం అయితే ఇప్పటివరకు అందలేదు. ఫిష్ వెంకట గారు అయితే మీరు మన ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఆయన విజువల్స్. మనం వెంటిలేటర్ పైన ఐసీలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు క్రిటికల్ పొజిషన్లో. సో ఇలాంటి టైంలో ఎంత స్పీడ్గా ఆపరేషన్ చేస్తే అంత తొందరగా రికవర్ అయ్యే సిచ్యువేషన్లో ఇలా వార్తలు వచ్చినప్పుడు వారు కూడా కొంత ఫస్ట్లో సంతోషపడ్డారు, ఏదైతే మాకు కూడా ఫండ్స్ రేజ్ అవుతున్నాయి మాకు వస్తున్నాయని. సో ఇలాంటి ఒక న్యూస్ రావడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు, అది ఇలాంటి న్యూస్లు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారని కూడా. సో ఇప్పటివరకు కూడా ఫిష్ వెంకట గారికి ఎలాంటి సాయం ఆర్థిక సాయం అందలేదు. సో ఆర్టీవీ తరపున ఎవరైతే ఆర్టీవీ తరపున ప్రేక్షకులు చూస్తున్నారో మీకు ఏమైనా ఫిష్ వెంకట అంటే తెలియని వారు ఉండరు, ఒక కమెడియన్ గాను ఒక సినిమాలో ఫైటర్ గాను ఎంతో సినిమాలు గబ్బర్ సింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంతో అలరించిన ఆయన. సో మీకేమైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే వారి కుటుంబానికి డైరెక్ట్గా సాయం అందజేయండి. సో ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేసే వారికి కూడా మేము ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నాం, ఇలాంటి స్ప్రెడ్ చేయదు, ఒక ఫ్యామిలీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కాబట్టి. ఇది ఇప్పటివరకు అప్డేట్ కెమెరాన్ గణేష్తో పవన్ వాయుదేవ్ ఉప్పల్.